గులియన్-బారీ సిండ్రోమ్ ఇప్పుడు ఈ పేరు చెబితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోవిడ్ నేర్పిన గుణపాఠాల వల్ల ఏ కొత్త వ్యాధి పేరు చెప్పినా జనం జంకుతున్నారు. అయితే వాస్తవానికి ఈ సిండ్రోమ్ అంత ప్రమాదకరం కాదని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి జీబీఎస్, ఈ వ్యాధి రావడానికి కారణాలేంటిన అంశాలపై నిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ, న్యూరాలజిస్ట్ డాక్టర్ శిరీషతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. జీబీఎస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరు వినిపిస్తుంది. అసలు ఇది వైరసా, బ్యాక్టీరియానా, లేక ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల వచ్చే ఒక సిండ్రోమా? ఏంటి కథ? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసిన ప్రస్తుతం మనతో నిమ్స్ న్యూరాలజీ విభాగం నుంచి న్యూరో సర్జన్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా న్యూరాలజిస్ట్ శిరీష గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి మాటలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ జీబీఎస్ అంటే? వైరసా కాదా? నిజంగా వైరస్ వల్లే ఇది వస్తుందా? గులియన్-బారీ సిండ్రోమ్ అనేది సడన్గా అంతా న్యూస్లో మనం వింటూ ఉన్నాం. పూణేలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి, కొన్ని డౌట్ఫుల్ కేసెస్ కాశ్మీర్లో కూడా వచ్చింది. దానివల్ల సడన్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడటం చాలా జరుగుతున్నది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఎంతోమంది భయాందోళనకు కూడా గురవుతూ ఉన్నారు. అయితే ఇది బేసికల్గా ఇదేమి వైరల్ ఇన్ఫెక్షన్ కాదు, లేకపోతే బ్యాక్టీరియల్ అని కాదు. లైక్ వన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ హైపోథసిస్ కొంత రీసెర్చ్లో చేసింది ఏంటంటే, ఎప్పుడో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల మనకి ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది బాడీలో, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి నర్వ్స్కి ఎగనెస్ట్గా రెస్పాన్స్ అవడం, దాన్ని కొంత డిస్ట్రక్షన్ అనేది చేయడం వల్ల దానివల్ల ఇది వస్తుంది అనేది దీని పెథాలజీ. అంటే దానివల్ల సిమ్టమ్స్ మనకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అంటే అసలు జనరల్గా ఇది అంటే ఎలా వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది ఇప్పటివరకు ఏమైనా స్టడీస్ ఉన్నాయా? అంటే ప్రీవియస్గా వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు, అంటే దీనికి సంబంధించిన వైరస్ ఉంటుందా, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుందా? కొన్ని రకాల వైరస్లు, ఆ తర్వాత బ్యాక్టీరియల్ డయేరియాలు వచ్చిన తర్వాత ఈ గులియన్-బారీ సిండ్రోమ్ని అబ్జర్వ్ చేయడం దానికి జరిగింది. అయితే దాన్ని బాడీ అనేది ఆ వైరస్కి, బ్యాక్టీరియాకి రియాక్ట్ అయిపోయిన తర్వాత కొంత రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా, అంటే మన బాడీలో ఉన్న నర్వ్ సెల్స్, అంటే నరాలకి ఎగ్నెస్ట్గా బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చింది అనేది ఒక హైపోథసిస్ అంటే ఆలోచన దీనికి సంబంధించింది. దీని మీద రకరకాల రీసెర్చ్ జరిగినాయి, కానీ ఎగ్జాక్ట్ కాజ్ అనేది మనకి ఇంకా పూర్తిగా ఏమీ తెలియదు దీని గురించి. కాకపోతే ఇది డైరెక్ట్గా ఏదో వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల, లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల వచ్చే రకమైన డిసీజ్ కాదు ఇది. ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, అంటే లైక్ వైరస్ ఏదైతే వస్తుందో, బ్యాక్టీరియా ఏదైతే వస్తుందో, లైక్ ప్రీవియస్గా మనం కోవిడ్ చూస్తాం, అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుందా? నిజంగా మనం ఇంత భయపడాల్సిన అవసరం ఉందా? దీని గురించి అసలు ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వ్యాపించే వైరస్ రోగం అనేది కాదు ఇది. సో అందువల్ల అలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అనేది ఈ రోగం గురించి అసలు లేనే లేదు. అది అని ఈ మనం ఏదైతే కారణాలు చెప్తూ ఉన్నారో ఇవి మామూలుగా, అంటే ఇప్పుడు ఏదో రిపోర్ట్ చేసిన కేసెసే కాకుండా అంతకు ముందు కూడా జనరల్గా ఈ కేసెస్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి, ఎందుకంటే చాలా రేర్ డిసీజెస్ ఇవన్నీ. సో అందువల్ల ఏదో మనకి ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్, ప్రతి డయేరియా వచ్చిన వాళ్ళకు, లేకపోతే ప్రతి జలుబులు తుమ్ములు వచ్చిన వాళ్ళకు, ఇంకొక వైరస్లో వచ్చిన వాళ్ళకు అందరికీ జీబీ సిండ్రోమ్ వచ్చేసేస్తుంది, పారాలిసిస్ రాబోతున్నది, అలాంటి ఛాన్స్ అనేది అసలు లేదు. దీనికి చాలా వెరీ రేర్ గా వస్తుంది ఈ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత. ఓకే సార్, మనతో పాటు శిరీష గారు ఉన్నారు, ఆవిడని కూడా అడుగుదాం. మ్యామ్, అయితే అసలు దీంట్లో ప్రధానంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎవరికి ఇది వచ్చే అవకాశం ఉంటుంది? జీబీఎస్, గులియన్-బారీ సిండ్రోమ్ అన్నది ఆల్మోస్ట్ 100 years అయిపోయింది ఇప్పుడు డయాగ్నోస్ అయ్యి. ఇదేం కొత్తది కాదు. ఇది నార్మల్గా సార్ ఇందాక చెప్పినట్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాంపిలోబాక్టర్ జేజనే అదొక బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాసెస్, అంటే బాడీ ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ ని అటాక్ చేసే క్రమంలో ఓన్ సెల్స్ మీద కూడా అటాక్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ అంటాము. సో ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటిది ఈ గులియన్-బారీ సిండ్రోమ్. సో ఈ ఆటో ఇమ్యూన్ అటాక్ నర్వ్స్ మీద ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుందో అప్పుడు నరాల వీక్నెస్ వస్తుంది. ఇది చాలా కామన్గా చూస్తాము ప్రతి రైనీ సీజన్ బిఫోర్ కానీ, ఓ పర్టికులర్ సీజన్లో 2 times in a year కామన్గా వార్డ్స్లో చూస్తాము. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం, మెజారిటీ ఆల్మోస్ట్ 100 cases-లో 80 సెల్ఫ్ లిమిటెడ్ తగ్గిపోతుంది. ఏదో దాంట్లో కొంతమందికి వెంటిలేటర్ అవసరం పడుతుంది ఎప్పుడైతే శ్వాస కండరాలు అఫెక్ట్ అవుతాయో, కానీ అప్పుడు కూడా వెంటిలేటర్ సపోర్ట్తో బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే చాలా మంది ఇది ప్రాణాంతకమైంది, ఒకసారి ఈ వ్యాధి వస్తే పారాలిసిస్ బారిన పడి మొత్తంగా, అంటే కాలు చేయి లాంటి పడిపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి దీర్ఘకాలంగా. ఎప్పటికీ వాళ్ళు అంటే ఒక రకమైన వికలాంగులుగా మిగిలిపోవాల్సి వస్తుందని కొంతమంది, మరి కొంతమంది ప్రాణాంతకంగా ఉంటుంది అన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఇది
పెరాలసిస్ పర్మనెంట్గా ఉంటుంది, అంటే పర్మనెంట్గా వికలాంగులు అవ్వడం అన్నది అపోహ, అది నిజం కాదు. ఎందుకంటే నర్వ్ చుట్టూ మైలిన్ అని ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ పెచ్చులాగా ఊడిపోయినప్పుడు డీమైలినేషన్, మైలిన్ లాస్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ మళ్ళీ అది రిపేర్ అయిపోతుంది, కంప్లీట్ రికవరీ ఉంటుంది. కానీ టైం పడుతుంది, ఆల్మోస్ట్ 6 months to 2 years పట్టచ్చు. సో బై 6 months మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఫంక్షనల్లీ బాగుంటారు. ఓకే. కానీ ఆ పెరాలసిస్ స్టేజ్లో రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అయినప్పుడు సపోర్ట్ అవసరం. ఆ వెంటిలేటరీ సపోర్ట్, ప్రాపర్ సపోర్ట్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్, న్యూమోనియా, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవి కంట్రోల్ చేయాలి. అది క్రిటికల్ పీరియడ్. అయితే వ్యాక్సిన్స్, కొన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల లేదంటే పోస్ట్ ఆపరేషన్ లో వచ్చేటువంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది రావచ్చు అన్నమాట వినిపిస్తోంది. దాని గురించి ఏమంటారు? అది పోస్ట్ జాబ్ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ అప్పుడు జీబీఎస్ ఉండొచ్చు. ఎనీ ఆటోఇమ్యూన్, ఎనీ స్ట్రెస్ కెన్ ట్రిగర్ జీబీ. కానీ వ్యాక్సిన్స్ వల్ల వెరీ రేర్లీ, పోస్ట్ రేబీస్ వ్యాక్సిన్ వాటి వల్ల రేర్గా రావచ్చు. కానీ వ్యాక్సిన్ వల్ల వచ్చే జీబీ కన్నా వ్యాక్సిన్ తీసుకోకపోతే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని వ్యాక్సినేషన్ ఇట్స్ అ మస్ట్. సో వ్యాక్సిన్ జీబీ వస్తుంది అన్న భయంతో, బికాస్ 1 in 1 lakh ఎక్కడో ఒక రేర్ కేసు వచ్చి అది కూడా కంప్లీట్ రికవర్ అయ్యే కేసు ఉన్నప్పుడు వ్యాక్సిన్ వల్ల వచ్చే లాభాన్ని మిస్ అవ్వకూడదు. కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా వచ్చే జీబీ ఇస్ వెరీ వెరీ మైల్డర్. కాబట్టి ప్రతి వ్యాక్సిన్ని తీసుకోమని ఇట్ ఈస్ అడ్వకేటెడ్. మ్యామ్, అయితే ఇప్పుడు మనం జీబీఎస్ చూస్తున్నామో ఇదంత ప్రాణాంతకం కాదు, అంటువ్యాధి కూడా కాదు. కానీ ఎందుకని మనం ఇంత భయపడుతున్నాం? మొదటి కేసు కూడా కానప్పుడు, ఎన్నో వందల నుంచి ఇది ఉన్నప్పుడు, 100 సంవత్సరాల నుంచి డిటెక్ట్ అయిందన్నారు. ఎందుకు సడన్గా ఇది ఇంత భయపెడుతుంది మనల్ని? ప్రాబబ్లీ ఇది కామన్గా చూస్తాము, ఇంకా అవేర్నెస్ ఉండాలి. బికాస్ పూణేలో చూసినట్లయితే మా స్కూల్లో పిల్లలకి జీబీ వచ్చింది కాబట్టి మా బాబుని పంపించము, అలాంటి రిపోర్ట్స్ వింటున్నాము. జీబీ అన్నది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. సో దానికి మళ్ళీ హ్యాండ్ హైజీన్, మామూలు లైక్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ డైరియా, మోషన్స్ రాకుండా హ్యాండ్ హైజీన్, ఇవే మోస్ట్ ఇంపార్టెంట్. జీబీ మాత్రం ఎవరికి స్ప్రెడ్ అవ్వదు. ఇట్స్ అన్ ఆటోఇమ్యూన్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అయితే దీంట్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఏంటి? మెయిన్గా అయితే బాగా తిమ్మిర్లు, మెయిన్గా కాళ్ళల్లో రావచ్చు లేకపోతే చేతులలో రావచ్చు. తిమ్మిర్లు అండ్ వెరీ ఫాస్ట్గా వర్సన్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ 1 to 2 days or 2 weeksలో కంప్లీట్ బెడ్ బౌండ్ అవ్వచ్చు. నడవలేకపోవడం. అందరిలో రెస్పిరేటరీ మసిల్స్ అఫెక్ట్ అవ్వదు, కొంతమందిలో మాత్రం రెస్పిరేటరీ మసిల్స్ అంటే శ్వాస కూడా తీసుకోలేకపోవడం, మింగలేకపోవడం. సో అండ్ ఫేషియల్ మసిల్స్ వీక్ అవ్వడం. వెరీ రేర్లీ కళ్ళు, ఐ మూమెంట్స్ కూడా అఫెక్ట్ అవ్వడం. నెక్ మసిల్స్ వీక్, ఇలాంటి లక్షణాలతో ప్రెసెంట్ అవుతారు. సార్, చివరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కోవిడ్ వైరస్ తర్వాత నిజం చెప్పాలంటే ప్రతి చిన్న వ్యాధి కూడా చాలా భయపెడుతుందని చెప్పొచ్చు. ఈ మధ్య హెచ్ఎంపీవీ గురించి కానివ్వండి, ఇప్పుడు గులెన్ బ్యారీ గురించి కానివ్వండి, చాలా ఎక్కువ మనం భయపడుతున్నాం. వ్యాధులు ఏమొస్తాయో, మళ్ళీ అలాంటి ఉపద్రవం వస్తుందని బెంగలో ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ జీబీఎస్ గురించి మీరేం చెప్తారు? ఎంతవరకు మనం అప్రమత్తంగా ఉండాలి? ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటారు? కోవిడ్ అనేది మనకి రీసెంట్గా పాండమిక్ అయినందువల్ల అది ఇంకా మన మెమరీస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నది జనాల్లో. అంటే జనాల్లో ఒక సైకలాజికల్ ట్రామా అండ్ ఒక ఫియర్ అనేది, ఒక భయం అనేది తయారైపోయింది తర్వాత ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటి గురించి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఇలాంటి వేవ్స్ ఆఫ్ థింగ్స్ అనేది ప్రతి రకాల, అంటే ఇది రేర్ అని మేము ఎందుకంటాం అంటే బేసికల్గా మేము న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆ తర్వాత మేము ఇలాంటి డిసీజెస్ ఎన్నో రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ కామన్ పబ్లిక్లో తీసుకున్నప్పుడు అంత పెద్ద పాపులేషన్లో లైక్ ఇది ఇన్సిడెంట్స్ అంటే ఓవరాల్గా నంబర్ ఆఫ్ పేషెంట్స్ దీనికి ఈ రోగంతో ఎఫెక్ట్ అయ్యేది చాలా చాలా తక్కువ. కాకపోతే మేము రిఫరల్ సెంటర్, టెర్షియరీ రిఫరల్ సెంటర్ కాబట్టి మేము ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందువల్ల ఈ కొన్ని రోజులు న్యాచురల్గా ప్రతి డిసీజ్ని కూడా మనము మైక్రో అనాలిసిస్ అంటే కొంచెం సూక్ష్మంగా చూడటం, దాని గురించి అమ్మో ఏమైపోతుందో అన్న భయం అనేది ఇంకా ఉన్నది. కాకపోతే దీనికి అలాంటి నెసెసిటీ అనేది మనకి లేదు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈ జీబీఎస్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇదంతా ప్రమాదకరం కాదు. వైరస్ వలన, బ్యాక్టీరియా వలన ఒకరి నుంచి ఒకరికి వచ్చేదో ఇలా ఈ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఇది చాలా అరుదుగానే వచ్చినప్పటికీ దీని నుంచి కోలుకోవడం కూడా అంత కష్టమేమీ కాదు. కాబట్టి ప్రజలు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు డాక్టర్లు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.